నిమిషాలు మాత్రమే మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయము 29వ వాక్యం. దేశమా 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 యెహోవా మాట వినుము. ఎందుకని వినాలి? ఇర్మియా ప్రవక్త ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట. దేశమా 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 యెహోవా మాట వినుము. ప్రియమైన వారలారా, ఎందుకు వినాలని దేవుడు ప్రత్యేకముగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా సెలవిస్తున్నారంటే, ఆ ఇర్మియా గ్రంథంలో అనేక రకాలుగా ప్రజలు హింసించబడుతున్నారు, అనేక రకాలుగా ప్రజలు పతనమైపోతున్నారు, అనేక రకాలుగా దేశంలో క్షేమం అన్నది కరువైపోయింది, అనేక రకాలుగా దేశంలో నెమ్మది సంతోషం అన్నది కరువైపోయింది. చివరిగా దేవుడు చూసిన రోజు చూసి ఓర్చుకున్న రోజులు ఓర్చుకొని చివరికి ఒక హెచ్చరికగా దేవుడు మాట్లాడుతున్న మాట, దేశమా 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 యెహోవా మాట విను. 3 సార్లు దేశమా 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 అని పిలవడం గల కారణం ఏంటి? ఆ దేశము ఎంత నశించిపోతూ ఉందో ఆ పదాల్లోనే అర్థమైపోతుంది. 3 సార్లు దేశమా 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 అని పిలవడానికి గల కారణం ఏంటంటే, ఆ దేశం ఎంత పతనావస్థకి దిగజారిపోతుందో అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం అంటుంది, దేశమా యెహోవా మాట వినుము. దేశం అంటే చెప్పాలి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని పెద్దలు రాసేవారు. దేశం అంటే చెట్లు పుట్ల కాదు, దేశం అంటే అపార్ట్మెంట్లు కాదు, దేశం అంటే విద్యలు మేడలు కాదు, దేశం అంటే మనుషులు. హల్లెలూయా. ఆ మనుషులతో దేవుడు మాట్లాడుతున్న మాట, దేశమా యెహోవా మాట విను. ఇందాక పాట పాడాం, అర్థమైందా? హల్లెలూయా. గత రాత్రి ఈ వాక్యం తయారు చేసుకున్న తర్వాత దేవుడు ఎందుకు దేశాన్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎందుకు మనుషుల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు, దేవుని మాట వింటే కలిగే ఆశీర్వాదం ఏంటి, దేవుని మాట వినకపోతే కలిగే నష్టం ఏంటి, ఎందుకు పదే 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 దేశమా దేశమా యెహోవా మాట వినుము యెహోవా మాట వినుమని ఎందుకు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఎందుకు మాట్లాడి ఉన్నాడు అని ఒకసారి తలపోచుకుంటూ ఉన్నప్పుడు, జస్ట్ అప్పటికి ఇంచుమించు 11-11:30 అయి ఉండొచ్చు. నిద్ర పడుకుంటే దేవుని కృప చేత దేవుని ఆత్మ ప్రేరణను బట్టి వాక్యం అయితే ఒక 1 గంటలో తయారు చేస్తున్నాను, కానీ వాక్యం రాసుకున్న తర్వాత ఈ మూల వాక్యం పదే పదే గుర్తు చేస్తుంది. దేశమా దేవుని మాట వినుము, దేశమా యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము అని పదే గుర్తుకొస్తున్నప్పుడు ఈ దేశం ఏమైపోయి ఉండొచ్చు? ఎందుకని దేవుడు పదే ఎందుకు మాట విను అని చెప్తున్నాడు అని ధ్యానం చేస్తున్నప్పుడు, ఆ ధ్యానంలో పుట్టినటువంటి పాటే ఇందాక పాడినటువంటి పాట. హల్లెలూయా హల్లెలూయా. దేశమా నా భారతదేశమా యెహోవా మాట శ్రద్ధగా వినుమా. ఎందుకు వినాలి అంటే, వినకపోతే కలిగే నష్టం ఏంటో ఆ పాటలోనే ఉంది, వింటే కలిగే మేలేంటో కూడా ఆ పాటలో రాయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి చక్కటి తలాంతించినటువంటి దేవుని నేను మరోసారి స్తుతిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. సరిగ్గా 1 గంట కూడా కాలేదు, పాట ధ్యానం చేస్తున్నాను, పడుకున్నాను కానీ నిద్ర పట్టట్లేదు, ఇతగొలుతున్నా మధ్యలో లేచి ఎక్కడ మర్చిపోతానేమో. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి తలాంతును మనం కబ్జా చేసుకోవాలి, దేవుడిచ్చినటువంటి తలాంతును మనం
వినియోగించుకోవాలి. దేవుని తలాంతును దేవుని నామ మహిమార్థమై మనము వాడుకోవాలి. కాబట్టి మర్చిపోతానని భయంతో 12 అయ్యిండొచ్చు. వెళ్ళి ఫోన్ తీసుకొని రికార్డ్ చేసుకుంటాము. ఒకసారి తప్పు తీసుకున్నా కూడా వచ్చింది, భయం వేసింది ఎవరు వచ్చారని. హల్లెలూయా. ఆ వచ్చే పాట కాస్త ఆగిపోయింది, మళ్ళీ రిపీట్ చేసుకున్నాను. ఎందుకని అంటే ఈ వాక్యం రాసుకున్న తర్వాత ఈ దేశం పైన దేవుడికి ఎందుకు అంత ప్రేమ, దేశం మీద దేవుడికి ఎందుకు అంత ప్రేమ, పదే పదే దేశమా దేశమా యెహోవా మాట వినము, యెహోవా మాట వినము. ఏమని వలన దేవుడి మాట చెప్పడానికి గల కారణం ఏంటి? ఆ దేశం ఏమైపోయింది, ఎలా దిగజారిపోయిందో కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఫస్ట్ మొట్టమొదటిగా ఇర్మియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 25 వాక్యం చదువుదాం ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 25వ వాక్యం. సిగ్గునొందిన వారమై సాగిలపడదము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఎప్పటి నుండి? బాల్యం నుండి, చిన్నప్పటి నుండి. ఎవరెవరు అంటే మనము మన పితరులను బాల్యం నుండే విరోధముగా దేవునికి పాపం చేస్తున్నారు. కనుక దేశం ఏమైపోయింది? విరోధముగా పాపము చేయడం ద్వారా దేశం ఏమైపోయిందంటే పాడైపోయింది. మొట్టమొదటి రీజన్ దేవుడు దేశమా 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 యెహోవా మాట విను అని చెప్పడానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే దేశము దేవునికి విరోధంగా పాపం చేసి పాడైపోయింది. రెండవ రీజన్ ఇర్మియా గ్రంథంలోని 7వ అధ్యాయము 28వ వాక్యం. 7వ అధ్యాయము 28వ వాక్యం. గనుక నీవు వారితో ఇలాగ చెప్పుము, మీరు తమ దేవుడైన యెహోవా మాట వినని వారు, శిక్షకు లోబడనొల్లని వారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. రెండవది ఏంటంటే నమ్మకత్వాన్ని ప్రజలు కోల్పోయారు. దేవుడు ఉంచినటువంటి నమ్మకత్వాన్ని ప్రజలు కోల్పోయారు. మొట్టమొదటి రీజన్ ఏంటంటే దేశం పాడైపోవడానికి పాపము చేయడం ద్వారా, విరోధమైనటువంటి పాపం చేయడం ద్వారా దేశము పతనమైపోయింది. రెండవదిగా దేవుడు వారి మీద ఉంచినటువంటి ఆ నమ్మకత్వాన్ని వాళ్ళు కోల్పోవడం ద్వారా దేశము పతనమైపోయింది. మూడవ రీజన్ కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 25వ వాక్యం 29వ వాక్యం. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 25వ వాక్యం 29వ వాక్యం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటకును అన్ని జనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. దేశము పాడైపోవడానికి మూడవ రీజన్ ఏంటంటే దేవుని మీద సన్నుకున్నారు, దేవుని మీద విరోధంగా ఆలోచన చేస్తున్నారు. దేవుని ఆలోచనని, దేవుని చిత్తాన్ని తిరస్కరిస్తున్నారు. దేవుని ఆజ్ఞలను ఏ ఒక్కరు కూడా పాటించడం లేదు. చివరికి దేవుడు చేశాడంటే ఈ సనుగుకొనిన వారిని దేశంలోని కూల్చివేశాడు. వారికి ఏ దేశంలో ఉండకున్నట్లుగా వారి సంతానంలో కూడా దేవుడు కూల్చివేశాడు. కనుకనే ఇవన్నీ జరగడం ద్వారా ఆ దేశం మీద మరలా ప్రేమ కలిగిన వాడే దేశమా యెహోవా మాట వినుము. ప్రేమైన వాళ్ళని మరలా చెప్తాను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసు. ఈ మనసులతో దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా మాట వినుము,
యెహోవా మాట వినుము, వింటే కలిగే అనుభవాలు ఏంటో ఒక 3 మాట చెప్పినట్టు త్వరగా ముగిస్తాం. మొట్టమొదటి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 6వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయము 6వ వాక్యం. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులగుదము. ఇక్కడ దేవుని మాట వింటే కలిగే అనుభవం ఏంటంటే, ఎవరైతే దేవుని మాట వింటారో వారి జీవితాల్లో మేలు కలుగుతుంది. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ప్రజలు అంటారు, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుని యెహోవా మాట వినువారమై అది మేలుకైనా కీడుకైనా కూడా యెహోవా మాటకు విధేయులమై ఉంటాం. ఎవరైతే దేవుని మాట వింటారో వారి జీవితాలలో మేలు కలుగుతుంది. అదే ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతుంది, మీరు మేలు కలిగినటువంటి మార్గంలో నడుస్తారో కీడైనటువంటి మార్గంలో నడుస్తారో అది మీ చాయిస్. దేవుని వాక్యం అంటుంది, దేశమా యెహోవా మాట వినుము. ఎందుకు దేవుని మాట వినాలి అంటే, యెహోవా మాట వినడం ద్వారా మేలు కలుగుతుంది. ప్రియమైన వాళ్ళరా, మేలే చేస్తుందంటే నీతిమంతులకు మేలు కలుగుతుందని, కీడు పాపులను తరిమి వేస్తుందని కీర్తనల సామెతలో రాయబడి ఉంటుంది. మనం దేవుని మాట వింటే మనకు మేలు కలుగుతుంది. దేవుని మాటకు విధేయత చూపిన వారమైతే కుటుంబంలో మేలు కలుగుతాయి. దేవుని మాటకు విధేయత చూపిన వారమైతే కుటుంబంలో ప్రారంభించిన ప్రతి పనికి దేవుడు మేలు కలుగు చేస్తాడు. బిడ్డలలో మేలు కలిగించే మార్గాలు నడిపిస్తాడు. మేలు కలిగించే ఉద్యోగాలు ఇస్తాడు. మేలు కలిగించే కుటుంబముగా మారుస్తాడు. కనుకనే ప్రజలంటారు, మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై అది మేలుకైనను కీడుకైనను యెహోవా మాటకు మేము విధేయులమై ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విన్న తర్వాత అది కీడైనా మేలైనా మేము దేవుని మాటకు విధేయులై ఉంటాం. ఎందుకంటే మా దేవుని మాట వినడం ద్వారా మా జీవితాల్లో మేలు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట వింటే మేలు కలుగుతుంది, కీడు ఏమాత్రము కలగదు. ఎందుకంటే మన క్షేమం కొరిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనము క్షేమంగా ఉండాలని కోరుకున్న దేవుడు. కాబట్టి ఆయన మాట వినడం ద్వారా మనకు మేలు కలుగుతుంది తప్ప కీడు ఏమాత్రము కలగదు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది మన పితరులు దేవుని మాటలు విని మేలు పొందుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని మాటను విని మేలు పొందినటువంటి వ్యక్తులు చాలా మందినే ఉన్నారు. బైబిల్ గ్రంథములో గర్భఫలము లేక దేవుని మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, గర్భఫలాన్ని పొంది మేలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. హన్నాతో అంటారు, దేవుడు ఎందుకు సేవిస్తూ ఉన్నావు, దేవుడు ఎందుకు వెంబడిస్తూ ఉన్నావు, దేవుడు ఎందుకు నమ్ముకొని ఉన్నావు, దేవుడు నీకు ఏ మేలు చేశాడని ఇన్ని సంవత్సరాలు దేవుడు సేవిస్తూ ఉన్నావు, గర్భఫలము లేదు, గొడ్రాలుగా పిలవబడుతూ ఉన్నావు, దేవుడు నీకు ఏ మేలు చేశాడని అని చెప్పినప్పుడు హన్నా గారు అంటారు, నా ప్రార్థన ద్వారా నా దేవుడు నాకు మేలు చేసినా, నా దేవుడు నాకు కీడు చేసినా, నా దేవుని మాట నేను వింటాను. ఆ మాట నాకు మేలే తప్ప కీడు ఏమాత్రము చేయదు. హబక్కుకు అంటారు, చేతిలో పైరు నీ చేతికి రాలేదు, దేవుని నామం పేరిట ప్రార్థన చేసి విత్తనాలు విత్తావు, దేవుడు దేవుడు దేవుడని తిరుగుతూ ఉన్నావు, భక్తిని చేతబట్టుకొని బయలుదేరుతూ ఉన్నావు, భక్తునిగా పిలవబడుతూ ఉన్నావు, క్రైస్తవునిగా పిలవబడుతూ ఉన్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళుతూ ఉన్నావు. ఇదిగో అందరూ పంటలు వేశారు, అందరికి సమృద్ధిగా పంటలు వచ్చాయి, నీ దేవుడిని సేవిస్తున్న నీకేమో పంటలు చేతికి రాలేదు, దేవుడికి ఏ మేలు చేశాడని అని 10 మంది అంటున్నప్పటికీ కూడా హబక్కుకు భక్తుడు అంటారు, ఇదిగో చేనిలేని పైరు చేతికి రాకున్నా కూడా నేను యెహోవా యందే ఆనందించెదను. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే కీడైనా మేలైనా కూడా దేవుని మాటకు విధేయత చూపిన వారు,
నా ప్రియమైన వాళ్ళరా, యోబు గురించి మనకందరికీ తెలుసు. దేవుని మాటకు లోబడిన వాడై, తనకు వచ్చినటువంటి పరీక్షలో నిలిచిన వాడై, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడికి ఏ మేలు చేశాడని. తెచ్చుకున్నటువంటి సంపద పోయింది, కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి పోయింది, అనేక మంది పనివారు పోయారు, పశువులు పోయాయి, దాసీలు వెళ్ళిపోయారు, ఉన్నటువంటి గౌరవం పోయింది, కట్టుకున్న భార్య అసహించుకుంటుంది, కట్టుకున్న బిడ్డలు కళ్ళ ఎదుటే కనుమరుగైపోయారు. నీ దేవుడికి ఏ మేలు చేశాడని అని 10 మంది 10 రకాలుగా యోబును అన్నప్పటికీ కూడా యోబు గారు అంటారు, నా దేవుని మాటకి ఇది కీడుడైనా మేలైనా నేను విధేయుడినై ఉంటాను. రాబోతున్న దినాలలో నా దేవుడు నాకు మేలు చేస్తాడు అని నిరీక్షణతో బ్రతికాడు. చివరికి దేవుడు అతనికి మేలు చేశాడు కానీ కీడు చేయలేదు. కోల్పోయిన దానికంటే కూడా 2 ఆశీర్వాదాన్ని యోబుకు దయచేశాడు తప్ప యోబుకి ఏమాత్రం కీడు చేయలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, కీడు జరిగినా మేలు జరిగినా కూడా మనము యెహోవా మాట వింటే మనకు మేలు కలుగుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం రాయబడింది, చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వాక్యం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట, భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలు. విస్తారముగా ధనముండుట కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట మేలు. విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ధనముండటమే మేలు. ప్రియమైన వాళ్ళరా, విస్తారమైన ధనం కోసం, విస్తారమైన సంపద కోసం, విస్తారమైన ఆస్తి కోసం ప్రయాసపడుతున్నారు. కానీ వారి హృదయాలలో ఏమి లేదంటే నెమ్మది లేదు. విస్తారమైన ధన వ్యామోహం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విస్తారమైన ధనము సంపాదించుకోవడం ద్వారా హృదయములలో నెమ్మది లేకుండా పోతుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కొంచెము సంపాదించుకున్నా కూడా ఆ కొంచెములోనే సంతృప్తి కలిగి జీవిస్తాడు, ఆ కొంచెములోనే సమాధానం కలిగి బ్రతుకుతాడు, ఆ కొంచెముతోనే మేలుకరమైన జీవితాన్ని జీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక వార్తలు చూశారు మీరు టీవీలో? ధనం వచ్చింది కాబట్టి చెప్తున్నాను టాపిక్. చూసారా టీవీలో? మేము టీవీలు చూస్తే అవే చూస్తాం. కానీ భార్య 2 కుమార్తెలు ఏం చేసిందంటే, ఆయనకి ఆమెకి 2 సంవత్సరాలుగా, ఇంచుమించు 3 సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన కాస్త దూరంగా ఉండి తన కుటుంబాన్ని చూసుకుంటా ఉన్నాడు. ఇంకా రాజకీయ నాయకులు కదా, ప్రతిపక్ష వాళ్ళు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని బయటికి లాగి వారిని అవమాన పాలు చేద్దామని చెప్పేసి కావాలని బయటికి లాగారు. భార్యాభర్తలు సమాధానంగా లేరు, ఒకరు దూరంగా ఉంటున్నారు. వీరి మధ్యలో ఏమైంది, ఎలా జరిగింది, ఏం జరగబోతుందని ఇంకా తీగ లాగితే డొంక బయటపడినట్టుగా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఇంచుమించు 2-3 సంవత్సరాలుగా ఇరువురికి సమాధానం లేదు. తర్వాత గొడవలు ఎక్కువైపోయి కొట్టుకునే స్థితికి వచ్చింది. నడి బజార్లో తిట్టుకునే స్థితికి వచ్చింది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన అధికారులు ఉన్నటువంటి నాయకులు బజారు పాలైపోయారు. చివరికి భార్యను ఇంటర్వ్యూ చేశారు, భర్తను ఇంటర్వ్యూ చేశారు. భార్యని ఇంటర్వ్యూ చేసి, అమ్మ మీ భర్త నుండి మీరు ఏం కోరుకుంటున్నారు అంటే, ఆ తల్లిగా చెప్పే సమాధానం ఏంటంటే, నా భర్త నాకు అవసరం లేదు, తనకున్న యావది ఆస్తి పొరగపులతో సహా నాకు నా బిడ్డలు కావాలి అని ఆమె అంటుంది. అతను ఇంటర్వ్యూ చేసిన తర్వాత నీ భార్య నుండి నీకేం కావాలని అడిగితే ఆయన అంటారు, నాకు ఏమి వద్దు కానీ ఆమె నుండి నేను విడుదల పొందడమే గొప్ప భాగ్యం అంటాడు. ఆమె నుండి నేను విడుదల పొందడమే నా గొప్ప విమోచన, గొప్ప విడుదల. నాకున్న యావదాస్తి నేను కట్టుకున్న బట్టలతో సహా వాళ్ళకే వదిలేసి వస్తాను అని ఆయన అంటారు. వీరిద్దరిని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు వారు నిలబెట్టాడు, కావాల్సింది ఇచ్చాడు. విస్తారమైన డబ్బులు, విస్తారమైన బిల్డింగ్లు, విస్తారమైన సంపద,
సమస్తమును కూడా దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వారిద్దరి జీవితాలు ఏమీ లేదు, సమాధానం లేదు, లేక నెమ్మది లేదు. ఇప్పుడు ఒకవేళ ఆస్తి తీసుకుందాం అనుకుందాం, పెళ్ళి అయ్యే 2 ఆడపిల్లలు ఉన్నారు. వారి పెళ్ళిని ఎవరు చేసుకోవాలి, వారి సంబంధం ఎవరు రావాలి, వారికి పెళ్ళి ఎలా చేయాలి, 2 ఆడబిడ్డల్ని ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి ఆలోచన, అన్నటువంటి విచారణ, అటువంటి దిగులు స్త్రీగా ఆమెకు ఉంటుంది. పోనీ ఆమె నుండి విమోచించబడ్డాడు అనుకుందాం, ఒంటరిగా జీవిస్తున్నటువంటి ఇతని జీవితంలో ఏమైనా సమాధానం ఏమైనా కలుగుతుందా? కలగదు. లోకం తిట్టిపోస్తుంది. భార్యని బిడ్డల్ని వదిలేసిన వాడు వీడు మనిషేనా, లేక వీడు ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతిగాంచినప్పటికీ కూడా గౌరవం ఉండదు, విలువ ఉండదు. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, విస్తారమైన సంపద సంపాదించుకున్నారు, ఉన్నతమైన స్థితిలో ఉన్నతమైన అధికారులు నిలిచి ఉన్నారు. వారి ఇరువురి జీవితాలు ఏమి లేదంటే నెమ్మది లేదు, నెమ్మది లేదు. ఆమె అంటది నా భర్త ద్వారా నాకు ప్రాణహాని ఉంది అంటది. అతడు అంటాడు ఆమె ముందుగానే పొలిటికల్ ఇంట్లో నుంచి వచ్చిన ఆమె ద్వారా నాకు ప్రాణహాని ఉందని అతడు అంటాడు. ఇరువురికి ఏమీ లేదంటే నెమ్మది లేదు, ఇరువురికి ఏం లేదంటే నెమ్మది లేదు. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన సంపద ఉండటం కంటే, విస్తారమైన సంపద ఉండి నెమ్మది లేకుండా ఉండటం కంటే కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండుట మేలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం ఉండటం మేలు. ఎందుకంటే భార్య దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే, భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయితే ఈ నెమ్మది లేకుండా ఎందుకుంటారు, సమాధానం లేకుండా ఎందుకుంటారు? ఇరువురి కలిసి ఒకే మాట మీద నిలబడి ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మచేత ఐక్యపరచబడి సమాధానంగా జీవిస్తారు కదా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, కీడైనా మేలైనా దేవుని మాట వినేవారికి మేలే కలుగును గాక. ఆమేన్. వాక్యం సెలవిస్తుంది, దేశమా దేశమా యెహోవా మాట వినుము. ఎందుకు దేవుని మాట వినాలి అంటే యెహోవా మాట వినడం ద్వారా మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఈ దినాన మీతో నాతో దేవుడు ఉంచినటువంటి ఒక మాటను మరోసారి చదివిస్తాను. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వాక్యం చూడుము. నేడు నేను జీవమును మేలును మరణమును, ఇక్కడ జీవము మేలు మరణము కీడు, ఈ 4 అనుభవాలు మీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించు. చాయిస్ మందే. దేవుడు అక్కడ 4 అనుభవాలు ఉంచాడు, మేలు కీడు మరణము జీవము. ఈ 4 అనుభవాలు మన ముందు ఉంచాడు. కీడు కోరుకుంటామో మేలు కోరుకుంటామో, జీవము కోరుకుంటామో మరణాన్ని కోరుకుంటామో మన చేతుల్లోనే ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఎవరైతే దేవుని మాట వింటారో, అది దేశమైనా అది రాష్ట్రమైనా ఏ మనిషి అయినా దేవుని మాట వింటే వారి జీవితాల్లో మేలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చేరికూడికి వచ్చిన మీ అందరి కుటుంబాలలో దేవుడు మేలు చేయునుగాక. మీ బిడ్డల జీవితాల్లో మేలు చేయునుగాక. ఈ ప్రాంత ప్రజల మీద దేవుడు మేలు చేయునుగాక. ఈ దేశంలో దేవుడు మేలు చేయునుగాక. ఆమేన్. 2వ మాట చదువుతామా? సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవుతావు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని మాట వింటేనేమో మేలు కలుగుతుంది. రెండవదిగా దేవుని మాట వింటేనేమో దీర్ఘాయుష్షు కలుగుతుంది, దీర్ఘాయుష్షు కలుగుతుంది. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట వినిన ఎడల దీర్ఘాయుష్వంతుడవుతావు. దేవుని మాట వింటే దీర్ఘాయువు కలుగుతుంది. దేవుని మాట వింటే దీర్ఘాయువు కలుగుతుంది. అదే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 33వ వాక్యం రాబడి చదవండి. నీ దేశంలో నీవు దీర్ఘాయుష్షు కలుగుతుంది. 5:33 ద్వితీయోపదేశకాండము
5వ అధ్యాయం 33వ వాక్యం. ఐదవ అధ్యాయము 33వ వాక్యం. కాబట్టి కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడు అవునట్లు మీ దేవుడని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోవాలని. దేశంలో మనం దీర్ఘాయుషు కలిగి ఉండాలి అంటే దేవుని మాట వినాలి. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాట విని ఎడల దీర్ఘాయుషుతో నీవు ఉంటావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అలాగే నిర్గమాకాండంలోకి వెళితేనేమో భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతునిగా ఉండాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలని. దీర్ఘాయువు కొరకై దేవుడు ఎందుకు ఇంత రెఫరెన్స్ ఇచ్చాడు అంటే దేవుని మాట వినాలని. దేవుని మాటను వినని వాడు కొద్ది కాలమే బ్రతుకుతాడు. దేవుని మాటను వినని వాడిని తొందరగానే భూమి నుండి తొలగిస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మన పితరులు 1000 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 350 సంవత్సరాలు, 600 సంవత్సరాలు, 800 సంవత్సరాలు బ్రతికిన మన పితరులు చాలా మంది బైబిల్ గ్రంథంలో గ్రంథాలు చేయబడి ఉన్నారు. ఇది నాన్న ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళితే 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నాన్న మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నాం? తిప్పి కొడితే 50 సంవత్సరాలు వచ్చినాయి అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే. ఇంకా 50 సంవత్సరాలు వచ్చాయి అంటే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లు. ఇంచుమించుగా 50-60 సంవత్సరాలు కూడా బ్రతికే దాఖలాలు లేవు. కారణం ఏంటంటే క్రమక్రమంగా యెహోవా మాట వినడము లేదు. ప్రజలు దేవుని మాట వినకపోవడం ద్వారానే ఆయుష్కాలము తగ్గుతూ వస్తుంది. దేవుని మాట వినకపోవడం ద్వారానే ఆయుష్కాలము తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు 1000 సంవత్సరాలు బతికిన వారు దేవుని మాటకు లోబడ్డారు. 1200 సంవత్సరాలు బతికిన వారు దేవుని మాట శిరస వహించారు. ఎన్నో 100 సంవత్సరాలు బతికిన వారు దేవుని మాటకు విధేయత చూపిన వారు. ఈ దినాన మనము 50 సంవత్సరాలకే ఆయాస, ప్రయాస, బీపీ, షుగర్ చేత మన బతుకుని కొనసాగిస్తున్నాము అంటే దేవుని మాట వినకపోవడం ద్వారా ఆయుష్కాలం తగ్గుతూ వస్తుంది. ప్రియమైన వారలారా, భూమి మీద లేదా దేశంలో ఆయుష్కాలంగా లేదా దీర్ఘాయుష్యంగా మనం బ్రతకాలి అంటే దేవుని మాట వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా కుమారుడా, నీవు ఆలకించిన మాట విని ఎడల దీర్ఘాయుష్యవంతుడు అవుతావు. నా ప్రియమైన వాళ్ళరా, చేడు కూడి వచ్చిన వాళ్ళందరినీ ఈ భూమి మీద దీర్ఘాయువు చేత తృప్తిపరచునుగాక, దీర్ఘాయువును తృప్తిపరచునుగాక. ఆమేన్. మొట్టమొదటిగా దేవుని మాట వింటే మేలు కలుగుతుంది. రెండవదిగా దేవుని మాట వింటే దీర్ఘాయువు కలుగుతుంది. మూడవ మాట చెప్పిన ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యం. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వాక్యం. సీమోను పేతురు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. మూడవదిగా దేవుని మాట వింటే ఏం కలుగుతుందంటే నిత్య జీవము కలుగుతుంది. నిత్య జీవము కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కొంతమందిని పిలిచి, ఇదిగో నా యొద్ద నుండి కొంతమంది తొలగిపోయారు, నేను చెప్పే మాటలు నచ్చక, నేను పెట్టే క్రమాలు నచ్చక, నేను చెప్పే బోధలు నచ్చక కొంతమంది నా యొద్ద నుండి తొలగిపోతూ ఉన్నారు. మీరు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇప్పుడే నా యొద్ద నుండి తొలగిపోండి, నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు సీమోను అనబడే పేతురు ఒక మాట అంటారు, ప్రభువా, నీ యొద్ద నుండి మేము ఎక్కడికి వెళ్ళాలి? నీ యొద్ద నుండి మేము ఎవరి యొద్దకు వెళ్ళాలి? నీవే కదా నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి మహిమ కలుగును గాక.
నీవే కదా నిత్య జీవాన్ని అనుగ్రహించు దేవుడవు, నీవే కదా పరిశుద్ధత కలిగిన దేవుడవు, నీవే కదా వేల్పులలో బహు గనుడవు. నీ ఎద్దు నుండి కాక మేము ఎక్కడికి పారిపోదామయ్యా. నీ మాట వినడం ద్వారా మాకు నిత్య జీవము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఎవరు నిత్య జీవములో ప్రవేశిస్తారు అంటే యేసుక్రీస్తు వారి రక్తము చేత కడగబడిన వారు, యేసుక్రీస్తు శరీరములోను యేసుక్రీస్తు రక్తములోను పాలు పంపులు పొందిన వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాట విన్నవారు, దేవుని మాటను ఆలకించిన వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రియమైన వాళ్ళారా, దేశమా దేశమా యెహోవా మాట వినుము. దేవుని మాట వింటే మేలు కలుగుతుందని, దేవుని మాట వింటే దీర్ఘాయువు కలుగుతుందని, దేవుని మాట వింటే నిత్య జీవము కలుగుతుందని దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడి ఉన్నాడు. చేరికూడి వచ్చిన మనందరికీ నిత్య జీవమును దేవుడు అనుగ్రహించునుగాక. మన దేశము నిత్య జీవములో ప్రవేశించునుగాక. మన దేశము దీర్ఘాయువు చేత తృప్తిపరచబడునుగాక. మన దేశము అనేక మేలుల చేత నింపబడునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక.